ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అమర్. గుడ్ మార్నింగ్. బయటికి వెళ్తున్నావా? అవును అమర్, ఆశ్రమంలో చిన్న పనుంటే వెళ్తున్నాను. అవునా, నేను అటే వెళ్తున్నాను. జస్ట్ వెయిట్ చేయి, ఇప్పుడే వచ్చేస్తా. నేనే డ్రాప్ చేస్తా. అమర్, నీకెందుకులా శ్రమ? నేను వెళ్ళిపోతాను. శ్రమేం లేదులే మనోహరి, ఆన్ ద వేనే కదా. నా కార్ ఉంది, మధ్యలో జిరాక్స్ తీసుకోవాలి. ఆశ్రమంకి కొన్ని వస్తువులు కావాలని మేడం ఫోన్ చేసి చెప్పారు. సో అవి కూడా కొనాలి. లేట్ అవుతుంది అమర్, నేను వెళ్ళిపోతాను. నాకు తెలుసు అమర్, ఆ రోజు జరిగిన దానికి నన్ను నమ్మడం కొంచెం కష్టం అవ్వచ్చని. కానీ ఇవాళ నిజంగా నీకు ఇబ్బంది ఎందుకని వద్దంటున్నాను అమర్. నీకు నమ్మడానికి కష్టమైతే సరే, నువ్వే డ్రాప్ చేయి, నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదు, వెళ్ళు మనోహరి. సార్, వెహికల్ రెడీ సార్. సరే పద. ఓకే సార్. ఏయ్, కళ్ళు నెత్తిని పెట్టుకొని నడుస్తున్నావా? నేను చూసుకునే వస్తున్నా, నువ్వే వచ్చి డాష్ ఇచ్చావు. ఆగు, నీ కళ్ళు నెత్తికెక్కాయేమో చూస్తా. ఏంటి కామెడీగా ఉందా? ఏంటిది? పొద్దు పొద్దునే నాతో ఆటలాడాలని చూస్తున్నావా? నువ్వు చిన్నపిల్ల, నేను చిన్నపిల్ల, ఆటలాడుకోవడానికి. అయినా ఏంటి, పేపర్ చూడబోతే అంతలా కంగారు పడ్డా? ఆ పేపర్లో నేను చూడకూడనివి ఏమైనా ఉన్నాయా ఏంటి? కళ్ళల్లో భయం, ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఖచ్చితంగా ఆ పేపర్లో ఏదో ఉంది మను. ఏంటది? పైగా ఇంత పొద్దునే బయటికి వెళ్తున్నావు అంటే మళ్ళీ ఎవరిని ముంచడానికి వెళ్తున్నావు? నాకు ఇవాళ పనుంది కాబట్టి బ్రతికిపోతున్నావు. వచ్చాక చెప్తా నీ పని. మను ఇంత కంగారు పడ్డా నేనెప్పుడూ చూడలేదు. ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? అయ్యో, ఇదేనన్నమాట అరుంధతి ఇల్లు. మనోహరి ఆక్రమించుకోవాలనుకుంటున్న ఇల్లు. మనోహరి, నువ్వు దాచాలనుకున్నవన్నీ తెలుసుకుని వాటిని నేను క్యాష్ చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.